హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ రేషన్ కార్డు వినియోగదారులకు ఒక షాకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తెలంగాణ రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డుల తొలగింపుపై పౌర సరఫరాల శాఖ తీవ్ర దృష్టి సాధించింది. ప్రతి నెల రేషన్ కార్డులు లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా డీలర్లకు బియ్యం, ఇతర సరుకులను పంపిణీ చేస్తున్నప్పటికీ చాలామంది లబ్ధిదారులు రేషన్ తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గత 6 నెలలుగా రేషన్ బియ్యం తీసుకొని కార్డులపై శాఖ పరిశీలన చేపట్టగా సుమారు 96,000 రేషన్ కార్డులు అనుమానాస్పదంగా తేలాయి. వీటిలో 6,000కు పైగా కార్డులు అనర్హులు అని గుర్తించడం అయితే జరిగింది. ఈ కార్డుపై క్షేత్రస్థాయి విచారణకు ప్రభుత్వం చేపట్టింది. లబ్ధిదారులు సదరు చిరునామాలో నివసిస్తున్నారా, లేక వారు మరణించారా, లేదా ఇతర కారణాల వల్ల రేషన్ తీసుకోవడం లేదా అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనర్హుల కార్డులను తొలగించడం ద్వారా పథకం యొక్క పారదర్శకతను పెంచడంతో పాటు నిజమైన లబ్ధిదారులకు సరైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి గత 6 నెలలుగా రేషన్ బియ్యం తీసుకొని రేషన్ కార్డులను తొలగించడం అయితే జరుగుతుంది. అలాగే మరణించిన వారి రేషన్ కార్డులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. తెలంగాణ రేషన్ కార్డు వినియోగదారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.